ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ ఆషాఢ మాసంలో అనగా 1/7/2025 నుండి 15/7/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో శుక్రుడు నక్షత్రకారకుడు, మిథున రాశిలో రవి గురు సంచార స్థితి, కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి, సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఆషాఢ మాసం మనం అనగానే తెలంగాణ యావత్ ప్రపంచమంతను కూడా అమ్మవారిని స్మరించడం, ధ్యానించడం, బోనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణలు అందరిపైన చల్లగా ఉండాలని కోరుకుంటూ అన్ని ప్రాంతాలలో నివసించేటువంటి ఈ భూమండలం మీద నివసించేటువంటి అన్ని జీవరాశుల వారందరికీ కూడా, మనుషులకు, పక్షులకు, సకల ప్రాణులకు కూడా అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణ కలిగి ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. కుంభరాశి వారికి గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు, కులదేవతల యొక్క ఆశీస్సులు, ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదము, 4వ పాదము, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోని రాహు సంచారం చేయడం వలన రుణ సమస్యలు, శత్రు సమస్యలు, అంతర్గతమైనటువంటి శరీరంలో జరిగేటువంటి మార్పులు, వెన్నుముక సమస్యలు, నరాల బలహీనత, అనారోగ్యము, బ్రెయిన్ స్ట్రోకు, పెరాలసిస్ లాంటి వ్యాధులు వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో అపోహలకు ఎవరో ఏదో అంటున్నారనో మీరు ఆలోచించవద్దు. వ్యక్తిగతమైన నిర్ణయాలకు, వ్యక్తిగతమైన ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేయాలి. తస్మాత్ జాగ్రత్త. ఏళ్ళనాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉండడం వలన శని భగవానుడు మీకు మంచి చేయాలని చూస్తూ ఉన్నాడు. కానీ మీ తొందరపాటు నిర్ణయం వలన, నోటి మాటలు అధికంగా మాట్లాడడం వలన, మీ వాగుడు వలన అదృష్టాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. తల్లిదండ్రుల మాటలు కానీ, గురువుల మాటలు కానీ, ఆధ్యాత్మిక చింతన కానీ ఉండగలిగినట్లయితే ఆదాయం వచ్చే మార్గాలు వాటంతటవే మీ పాదాల దగ్గరికి చేరుకుంటాయని చెప్పి కూడా గమనించాలి. అర్ధాష్టమ శుక్రుడు ఐశ్వర్యం, ఆనందం మీ సొంతం కాబోతుంది. కాకపోతే తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు. సంతాన స్థానంలో రవి, దేవగురు, బృహస్పతి ఉండడం వల్ల పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, విదేశాలకు వెళ్ళాలి, పెట్టుబడులు, ఆకర్షణ, క్రయ విక్రయాలు యోగదాయకం. అలాగనే 6వ స్థానంలో బుధుడు సంచారం చేయడం వలన పెట్టుబడులు ఆకర్షించడం, నూతన పనులు ప్రారంభించాలని, వ్యాపార కార్యక్రమాల్లో అన్నింటా విజయం సాధించాలని మీరు కోరుకుంటుంటారు. సత్ప్రవర్తన, న్యాయము, ధర్మము, ఆధ్యాత్మిక చింతనే మీకు విజయానికి తొలిమెట్లు అని చెప్పి కూడా గమనించగలగాలి. సప్తమంలో కుజుడు సంచారం చేయడము, సప్తమంలోని కేతు సంచార స్థితి, అష్టమగ్రహ సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావ కారణం వలన రుణ సమస్యలు పొంచి ఉన్నాయి, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లను ఎక్కే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పెట్టుబడులు, క్రయ విక్రయాలు, వ్రాతకోతలు చేసేటువంటి కాల సమయంలో అష్టమి తిథి ఎందున, పూర్ణిమ తిథి ఎందున, మీ జన్మ నక్షత్రం రోజున తగు జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. భూ వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, నూనె వ్యాపారస్తులు, ఐరన్ వ్యాపారస్తులు, వాహనాలు క్రయ విక్రయదారులు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరికీ కూడా చాలా జాగ్రత్తగా అవసరం అని చెప్పి కూడా
గుర్తుపెట్టుకోగలగాలి. ఇలాంటి కాల సమయంలో గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు, కులదేవతల యొక్క ఆశీస్సులు ఉండగలగాలి అన్నట్లయితే నీలం రంగు కలిగినటువంటి వస్త్రాలను నీలం రంగు కలిగిన పుష్పాలతో అర్చన చేయడము, నల్లటి అంటే నలుపు రంగు కలిగినటువంటి గుమ్మడికాయను ఏర్పాటు చేసుకొని దీపాన్ని ఏర్పాటు చేసుకొని గండా దీపం పెట్టి ఆ నల్లటి బొట్టును మీరు స్వీకరించగలిగినట్లయితే సకల శనిదోషం గ్రహదోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి. మనకు ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో విశేషమైనటువంటి రోజులు అమ్మవారిని స్మరించడం కోసం ధ్యానించడం కోసము ముఖ్యమైన తిథుల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 3వ తారీఖు 7వ నెల 2025 ఆషాఢ మాస శుక్లపక్ష అష్టమి గురువారము, హస్త నక్షత్రము చిత్త నక్షత్రము. మరియు 10వ తారీఖున ఆషాఢ మాస పూర్ణిమ కనుక అమ్మవారిని స్మరించడం, బోనం పూజా కార్యక్రమంలో పాల్గొనడం, అమ్మవారిని స్మరించడం, ధ్యానించడం, దర్శించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే మనము వీలైనంత వరకు ఈ యొక్క ఆషాఢ మాసం యొక్క ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే వీలైనంత వరకు కాళికామాతను, కాళభైరవ స్వామిని స్మరణ ధ్యానము యోగదాయకం అని చెప్పి కూడా గమనించగలగాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరాసుమతి అని చెప్తూ ఉంటారు. ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను ఇలా మనసులో కాళభైరవ స్వామివారిని స్మరిస్తూ తిప్పడం వలన ఓంకార శబ్దం రావడం వలన మనిషి శరీరంలో ఉండబడిన చక్రాలు వికసింపచేసి గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికెళ్ళి గ్రామంలో సంచరించే లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం జరుగుతుంది. కనుక కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం. అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం, అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం అని చెప్పి గమనించాలి. ఈ అక్షయ పాత్ర మీకు కాళభైరవ స్వామి యొక్క పూజ 27 రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకు పంపించడం జరుగుతుంది. కనుక మనం అందరము కూడా ఆషాఢ మాసంలో అమ్మవారిని స్మరిద్దాం, అయ్యవారిని ధ్యానిద్దాం, కాళభైరవ అష్టకాన్ని వినడం, చదవడం, పారాయణం చేయడం వల్ల సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం వ్రాసి మీరు పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ రాశి యొక్క స్థితిని తెలియచేస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో జరగబోయేటువంటి సకల శుభాలను ఐశ్వర్యాలను తెలుసుకుందాం, అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం, అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం అన్న ఉద్దేశం చేత ఈ కింది నెంబర్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగనే విద్యార్థులు ఎలాంటి సూచనలు పాటించడం వల్ల వారి చదువులలో ఉత్తీర్ణత, అదే మీ యొక్క చిన్నపిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టడం వల్ల వారికి ఉజ్వల భవిష్యత్తుతో ఉంటుందో కూడా తెలుసుకుందాం. అలాగా నూతనంగా వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడడం కానీ, అనేక రకాల ఇబ్బందులు పడడం కానీ, పోలీస్ స్టేషన్లు గొడవలు పడేటువంటి వారందరూ కూడా మీ యొక్క జాతకంలో స్వల్పమైన మార్పులు, పేరులో స్వల్పమైన మార్పులు చేసుకోవడం వలన ఆ దంపతులు అన్యోన్యంగా ఉంటారని చెప్పి కూడా గమనించాలి. కనుక మనం అందరము కూడా జీవితంలో ఉండబడినటువంటి అష్ట కష్టాలను అధిగమించి అష్టైశ్వర్యాలకు స్వాగతం పలకాలను కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శివార్పణమస్తు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో
మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ వ్యక్తిగత జాతకం ముందుగా తెలుసుకోవాలని అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బటన్ని కూడా ప్రెస్ చేసినట్టయితే అందరికన్నా మీ వ్యక్తిగత జాతకము ముందే తెలుసుకునేటువంటి అవకాశం కలుగుతుందని చెప్పి గమనించాలి.